సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కళ్యాణ్. ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఓ భూ వివాదం తీవ్ర చర్చనీయాంగా మారింది. పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం బ్రాహ్మణులకు చెందినటువంటి చెప్తున్న భూమి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఒకవైపు పాత అడంగలు, భూకమత పట్టాలలో నమోదైన వివరాలు, మరోవైపు ప్రస్తుతం భూమి యాజమాన్యంపై వస్తున్న ఆరోపణలు. అసలు నిజం ఏంటి? రికార్డులు ఏం చెప్తున్నాయి? స్థానికులు చేస్తున్న ఆరోపణలు ఏంటి? చూద్దాం. అసలు ఈ భూ వివాదానికి సంబంధించి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 38/1 సంబంధించినటువంటి భూమి ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా మారింది. అందుబాటులో ఉన్న అడంగలు, భూకమత పట్టాల ప్రకారం ఈ భూమి సుమారు 1.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే స్థానికుల వాదన ప్రకారం ఈ భూమి గతంలో బ్రాహ్మణులకు చెందిన ఇనాం భూమిగా ఉండేదని పాత రెవెన్యూ రికార్డుల్లో చార్యులు పేరుతో నమోదు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ రికార్డుల ఆధారంగా భూమి అసలు బ్రాహ్మణుల ఆస్తేనా అని వారు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ భూమి యాజమాన్యానికి సంబంధించిన రికార్డుల్లో మార్పులు చోటు చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు ప్రభావశీలులు అధికారుల సహకారంతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికార స్పందన వెలువడలేదు. మరోవైపు అందుబాటులో ఉన్న రికార్డుల్లో ఒక చోట పట్టాదారుగా మరొక పేరు ఉండగా పాత రికార్డులో బ్రాహ్మణ హక్కులతో సూచించే నమోదు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి? భూమి యాజమాన్యం ఎలా మారింది? చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే మారిందా, లేక మరేదేమైనా స్థానిక తహసీల్దార్ వలన ఒత్తిడి తీసుకొచ్చి మార్చారా? ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ భూమికి సంబంధించిన పాత అడంగల్ 1B రిజిస్టర్, FMBలు, స్కెచ్లు, ఇనాం రికార్డులు, భూకమత పట్టాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తారు. భూమిగా చెబుతున్నటువంటి ఈ స్థలం ఎవరిది? రికార్డుల్లో మార్పులు జరిగాయా? దీని మీద వైసీపీ నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కమ్మ సంఘం అనే పేరుతో ఒక సంఘానికి ఈ భూమిని విక్రయించారనే ఆరోపణలు పత్రికా కథనాల్లో రావడం ద్వారా అక్కడికి వెళ్ళినటువంటి మాజీ హోంమంత్రి తానేటి వనిత ఇందుట్లో నిజాలు ఏమిటని ప్రశ్నించగా దానిపై సమగ్ర విచారణ చేయాలని ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వైసీపీ నాయకులు ఆ భూమిని కబ్జా చేశారని జనసేన నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నారని, అటువంటి వాటిలో నిజం లేదని, మేము అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినందుకు మా మీద భూ కబ్జా చేసినటువంటి ఆరోపణ తీసుకొస్తున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇదంతా నడుస్తున్నప్పుడు జనసేనకి సంబంధించిన నాయకులు కొంతమంది వచ్చి అక్కడ ఆ స్థలాన్ని సందర్శించి ఇది వైసీపీ వాళ్ళ మిత్ర బృందం కలిసి కబ్జా చేశారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? జనసేన నాయకుడు. అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, జనసేన ఎవరితో మిత్ర బృందం అండి? టీడీపీతో మిత్ర బృందం. వాళ్ళ మిత్ర బృందమే కబ్జా చేశారని తెలుసుకోకుండా, సరైన ఇన్ఫర్మేషన్తో రాకుండా మళ్ళీ ఆ నింద మా మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? భూ వివాదంలోని జక్కంపూడి రాజా మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. 9 సంవత్సరాల క్రితమే రిజిస్టర్ అయినటువంటి కమ్మ సంఘం వారు 1997లో ఇచ్చినటువంటి భూమిని ఎలా కొనుగోలు చేశారని, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి తులసి వనంగా పేరు పొందినటువంటి ఈ భూమిలో ఈ కమ్మం సంఘం వారికి ఎలా వచ్చిందని, ఇవాళ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల ఆలయానికి దత్తతగా ఉన్నటువంటి ఒక ఆలయానికి సంబంధించినటువంటి భూమి దాదాపుగా గడిచినటువంటి 35-40 సంవత్సరాలుగా ద్వారకా తిరుమల అండర్లోనే ఉంది. అక్కడ తులసి వనం కూడా వేస్తూ ఉన్నారు. అందులో వచ్చినటువంటి తులసితో స్వామివారికి తులసి దండలు పెట్టి పూజలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క భూమిని ఈ మధ్య కాలంలో ఒక సంఘం పేరు మీదకి మార్చడం, ఏ రకంగా మార్చారనేటువంటిది ప్రొసీజర్ని మనం చూస్తే ఎంత విచ్చలవిడితనం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, అధికారుల్ని ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ భూ వివాదానికి సంబంధించి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ భూమి గతంలో
తులసి వనం మొక్కలు పెంచడానికి ఉపయోగపడేదని అక్కడ స్థానికులు చెప్తున్న విషయం. దాని ద్వారా వెంకటేశ్వర స్వామికి దీని ద్వారా ఈ తులసి వనం నుంచి మొక్కలను తీసుకెళ్ళి తులసి దండలు వేసి పూజలు చేసేవారని చెప్తున్నారు. కానీ అటువంటి భూమి కమ్మ సంఘం వారికి ఎలా స్వాధీనపరిచారు అనే విషయాన్ని స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా వైసీపీ నాయకులు ఇప్పుడు అది ఒక రాష్ట్రంలో ఒక చర్చనీయంగా మారిందన్న విషయం తెలుసుకొని ఆ నోట ఈ నోట నుంచి మరలా దాన్ని రీమోటివేషన్ చేస్తున్నామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చెప్పటం అనేది జరిగిందని చెప్పేసి మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఆరోపించారు. అంటే అక్కడ ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని ఫోర్జరీ సంతకాలను కూడా ఎంక్వైరీ చేయకుండా ఎవరు ఎప్పుడో 94లో దేవస్థానానికి ఇచ్చేసిన దాతల యొక్క సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసి ఇది మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి దాని ద్వారా మ్యూటేషన్ చేయించుకోవడం అనేది జరిగింది అన్న విషయం మాకు కొన్ని ఆధారాలు దొరకడంతో ఈ ఆధారాలతో ఈ రోజున మేము ఇక్కడ నిన్నటి రోజున కలెక్టర్ గారికి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఒక తప్పుడు సమాచారం తీసుకొని జన సైనికులు అది వైసీపీ కబ్జా చేసినట్టుగా ఆరోపించారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు దాని మీద తీవ్ర విమర్శను వెల్లువెత్తారు. అంతేకాకుండా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు ఏదైతే భూమికి ఆ భూ వివాదం ఉందో అది ఆ దేవాలయానికి సంబంధించిందే, దాన్ని రీమ్యూటేషన్ చేస్తున్నాం మరలా అని చెప్పేసి ఒక నానుడి బయటకు వచ్చింది. దీని అధికారులు ఇక్కడ తప్పు జరిగింది, వెంటనే దీన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళు కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఎవరెవరు పాత్ర అయితే ఉన్నదో ఆ పాత్రకు సంబంధించిన పాత్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని ఈ వైసీపీ నాయకులు ఈరోజు కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ని కలిసి మరి వినతిపత్రం అందించడం జరిగింది. ఇది ఈరోజు అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ కళ్యాణ్.